ఓకే, మీరు యాక్చువల్గా మీ మాటల్లో ఒకసారి నేను విన్నాను, ఆలయాలు అంటే ముఖ్యంగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడాలి అని. మరి ఇప్పుడున్నటువంటి ఆలయాలు ఎంతవరకు ధర్మ ప్రచారానికి ఉపయోగపడుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ ఎండోమెంట్ అనేది అంటే ఆలయాలు ఎండోమెంట్ నుంచి బయటకు వచ్చేయాలి, అది ఒక పెద్ద రచ్చ జరుగుతున్నది. యాక్చువల్గా చాలామంది మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు అవుతుంది ఏంటి, ఒకవేళ బయటకు వస్తే మళ్ళీ దాన్ని ఎవరి కిందకి వెళ్తుంది? ఇప్పుడు ఒకటండి, ఇదమిద్దమని రెండూ తేల్చలేని పరిస్థితి. మార్పు కోసం నేను చెప్తున్నాను. కేవలం ఒక వ్యక్తుల చేతిలో ఉన్నంత మాత్రానే ఆలయాలు సరిగ్గా నడుస్తాయని చెప్పలేం గ్యారంటీగా. ఆ వ్యక్తులలో ఒక చిత్తశుద్ధి, నిజమైనటువంటి భక్తి, సమాజానికి ఏదో చేయాలని ఒక తపన, అవన్నీ లేనిదే వ్యక్తులు చేయలేరు. అలాగే ఒక మఠాలు అనుకున్నాను, మఠాలు కూడా ఆ రకమైనటువంటి పద్ధతులతో వాళ్ళు నిర్వహించలేరు. ఇక ప్రభుత్వం కేవలం ఆదాయమే చూసుకుంటుంది తప్ప ఆ ఆదాయాన్ని దేవాలయాలకి ఎలాగ సద్వినియోగం చేయాలనే చిత్తశుద్ధి వీళ్ళలోనూ లేనప్పుడు ఎవరు చేయగలుగుతారు? అది మొన్న ఈ మధ్య ఒక మాట ఏంటి, యాదగిరిగుట్ట డెవలప్మెంట్కి సంబంధించి కేటీఆర్ గారు ఒక దగ్గర మాట్లాడారు. అదంతా ఆ డెవలప్మెంట్ అంతా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనే టైప్లో మాట్లాడారు. అదేమ్మా నేను చెప్పేది. ఇప్పుడు ఆ దేవాలయం అనేది ఒక సమాజ సంక్షేమ కేంద్రం, ఒక ధార్మిక ప్రసార కేంద్రం. మనం పెట్టింది ఎందుకు? పూర్వీకులు దాని నుంచి ప్రజలకు ఎంతో మేలు జరగాలి. ముఖ్యంగా అతను మానసికంగా వికసించడానికే కదా పెట్టింది. అన్నం లేనివాడికి అన్నం పెట్టాలి, అలాగే ప్రాణశక్తిని ఇవ్వాలి వాడికి. ఎందుకంటే నీటి ద్వారా, మంచి మంచి ఔషధ మొక్కల ద్వారా, అలాగే ఆయుర్వేదం ద్వారా, ఆ తర్వాత మానసిక ఆనందాన్ని కలిగించడానికి వాడికి కావలసినటువంటి సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు, సంగీత నృత్య సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే ప్రవచనాలు చెప్పించాలి. ఒక్కటి రోజుల్లో హరికథలని, బుర్రకథలని ఎన్నో చక్కటి ప్రవచనాలు పెట్టి ఆ రోజుల్లో ప్రబోధం చేసి మనుషుల్ని మనిషిగా తీర్చిదిద్దారు వాళ్ళు. ఇప్పటికీ ఆ కల్చర్ ఇంకా మిగిలి ఉన్నది అంటే ఆనాడు వాళ్ళు వేసినటువంటి పునాది, ఆ కథాగానాల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, ఆ ఉద్యమాల ద్వారా మానవుడిలో ఇంకా మానవత్వం ఉన్నది. ఉండడానికి కారణం అది. అవి చేయాలి. ఇవన్నీ చేసేస్తే ఎక్కడికి వెళ్తే మనిషిని ఆనందమయ స్థితికి వెళతాడు. ఇది కదా దేవాలయ సంస్కృతి మనకిచ్చింది. దాని నుంచి ఇది కదా ప్రసారం కావలసింది. ఇది ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం? ఒక చిన్న చిన్న దేవాలయాలు ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు మన క్షేత్రం ఉంది, మన ధర్మపురి క్షేత్రం అని. నేను అప్పట్లోనే కార్గిల్ వారు వచ్చినప్పుడు కూడా దాని నుంచి కూడా కొంత డబ్బులు మేము పంపించాం. అలాగే ఈస్ట్ గోదావరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా పంపించాం. అది సమాజానికి పనికి రావాలి. అక్కడ ఉన్న ధనం అంతా ఆయన ఏం చేసుకుంటాడు? ఈ బ్రహ్మాండానికి అసలు ఆయనే నాయకుడు అయినప్పుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని అంటున్నాం కదా. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆయన పెద్ద నాయకుడు అయినప్పుడు, ఆయన మనల్ని పోషిస్తున్నప్పుడు ఆయన పోషించడానికి మనమేమరం? అందుకని మనం సంపాదించినటువంటి దాంట్లో కొంత భాగాన్ని దేవాలయానికి సమర్పించడం ద్వారా అది సమాజ హితం కోసం ఖర్చు పెట్టాలి. సమాజ పరమేశ్వరుడికి అందాలి. అది సమాజ పరమేశ్వరుడే కదా దేవుడు అంటే. దేశం అంటే ఎవరు? దైవము. ప్రజలంటే ఎవరు? దేవతలు. సేవా వ్రతనిష్టయే మనం చేసే యజ్ఞం. ఇది కదండి తుమ్మల సీతారాం గారు చెప్పినట్టుగా. మరి అది ఎక్కడ జరుగుతోంది? ఎక్కడ జరగట్లా. ఒంట్లో బాగోకపోతే ఆచార్యులు గారిని అడిగమ్మ మందిస్తారు అనేవారు కదా పూర్వపు రోజుల్లో. ప్రతి పురోహితుడికి ఆయుర్వేదం తెలిసి ఉండేది. పురోహితుడిని పురమునకు హితము చెప్పువాడు పురోహితుడు. ఆ విధానాన్ని కనుక ప్రతి దేవాలయం కనుక అనుసరిస్తే కోర్టులు అక్కర్లేదండి, పోలీస్ స్టేషన్లు కూడా అక్కర్లేదండి. ఈ రెండూ లేకుండా నడిచింది ఈ భారతదేశంలో. ఎప్పుడండి మనకి కోర్టులోని పోలీస్ స్టేషన్లు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చాక అంతకుముందు మనకు ఉన్నాయా? ఒక దొంగ లేడు, ఒక భిక్షగాడు లేడు ఈ దేశంలో. మెగస్తనీస్ కూడా అంటాడు ఈ మాట, భారతదేశంలో ఎవరు చేయి చాపరు, అక్కడ అసలు ఒక్క భిక్షగాడు కూడా మీకు కనపడాడు. మెకాలే అదే మాట అన్నాడు కదా, బేబింగ్టన్ మెకాలే. భారతదేశం అమోఘలాక్రమం నేను సంచరించి వచ్చాను, ఎక్కడ చూసినా ఒక దొంగ ఒక భిక్షగాడు నాకు తారసపడలేదు. వాళ్ళని జయించటం ఎట్లాగా నేను బాగా ఆలోచించి వాళ్ళని పరాధీనులను చేయాలని అనుకున్నాను. పరభాష మీద ప్రేమను పెంచాను, పరదేశం మీద ప్రేమను పెంచి జయించానని చెప్పాడు కదా. అది చెప్పాడని తెలిసినా కూడా మార్చుకోగలిగామా మనం? ఇంకా దాన్నే పట్టుకొని ఎలాడుతున్నాగా. ఆలోచించండి, తప్పు ఎక్కడుంది? నిజంగా స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామా మనం? సిద్ధించిందా? స్వదేశీయుల చేతుల్లోనే బానిసలుగా భయపడుతూ బ్రతుకుతున్నాగా. ఏం మాట అంటే ఏం చేస్తాడోనని. ఇంకా స్వాతంత్రం ఎక్కడొచ్చి? భావ స్వాతంత్రం ఉన్నదా మనకి ఇవాళ? లేదు. నేను స్వతంత్రంగా స్వేచ్ఛగా నా భావాన్ని నేను బయటికి తెలియజేస్తే ఇవాళ ఊరుకుంటున్నారా? వెంటనే ఏదో ఒక రకంగా కామెంట్స్ పెట్టేస్తారు, ఏదో ఒక రకంగా వాళ్ళ మీద దాడి చేసేస్తున్నారు, కులాల కంట కడుతున్నారు, మతాల కంట కడుతున్నారు, రకరకాలుగా.